ఇక డీటెయిల్స్ చూద్దాం. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించింది. కాంగ్రెస్ శ్రీనారాయణ శ్రీ గణేష్ ని కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించారు పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందడంతో ఉప ఎన్నికకు నిర్వహిస్తోంది ఈసీ. గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా గద్దర్ కూతురు వెన్నెల బరిలో ఉంచినప్పటికీ ఈసారి శ్రీ గణేష్ కి అవకాశం కల్పించింది అధిష్టానం. గత ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన ఎన్ శ్రీ గణేష్ కాంగ్రెస్ లో చేరారు. టీపీసీసీ ఉపాధ్యక్షుడు మహేష్ గౌడ్ సమక్షంలో మంగళవారం ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. అటు నుంచి శ్రీ గణేష్ నేరుగా పికెట్లోని తన కార్యాలయానికి వెళ్లారు. మధ్యాహ్నం మైనంపల్లి హనుమంతరావు, పట్నం మహేందర్ రెడ్డిలు శ్రీ గణేష్ ను కలిశారు. కాంగ్రెస్ లోకి రావాల్సిందిగా మైనంపల్లి హనుమంతరావు 2 రోజులుగా ఆయనతో సంప్రదింపులు జరిపారు. ఇక మంగళవారం నేరుగా కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడించి కాంగ్రెస్ లో చేర్పించారు. ఉదయం 11 గంటల వరకు బీజేపీ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ గణేష్ మధ్యాహ్నం 2 గంటలకు కాంగ్రెస్ లో చేరిపోవడం గమనార్హం. మొత్తంగా శ్రీ గణేష్ ను ఒప్పించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో మాట్లాడించి కాంగ్రెస్ లో చేర్పించారు. ఉదయం 11 గంటల వరకు బీజేపీ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ గణేష్ ఎట్టకేలకు మధ్యాహ్నం 2 గంటలకు కాంగ్రెస్ లోకి చేరిపోవడం గమనార్హం. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, పద్మ, సికింద్రాబాద్ కంటోన్మెంట్ కి సంబంధించి ఉప ఎన్నిక జరగబోతుంది. వచ్చే నెల 11వ తేదీన ఈ ఉప ఎన్నికకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీ గణేష్ నారాయణ్ పార్టీ ఎంపిక చేసింది. ఆయన గత ఎన్నికల్లో లాస్య నందిత మీద ఓడిపోయారు. 17,000 ఓట్లతోని 2వ స్థానంలో నిలిచారు. గద్దర్ కూతురు 3వ స్థానంలో నిలిచింది. గద్దర్ కూతురికి పోయిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. ఇప్పుడు శ్రీ గణేశన్ గత ఎన్నికలు బీజేపీ నుంచి పోటీ చేసిన శ్రీ గణేశన్ నెల క్రితమే కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన చేరిన నెలకే ఆయనకి బీఫామ్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. రాబోయే ఈ ఉప ఎన్నికల్లో శ్రీ గణేష్ పార్టీ తరఫున ఆయన బరిలో ఉంటారు. ప్రధానంగా ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇప్పటి వరకు అభ్యర్థిని ఎంపిక చేయలేదు. లాస్య నందిత సోదరి నివేదిత నాకు టికెట్ ఇస్తే పోటీ చేస్తానని చెప్పి ఇదివరకే ఆమె ప్రకటించి ఉంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అట్లాగే బీజేపీ నుంచి కూడా అభ్యర్థులు ఖరారు కావాల్సింది. కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే శ్రీ గణేష్ కి అవకాశం ఇచ్చారు. గతంలో 2 సార్లు 2014, 2018, 2023 ఆయన బీజేపీ నుంచి పోటీ చేశారు. మొన్న ఎన్నికల్లో దాదాపుగా 41,000 ఓట్లను ఆయన సాధించారు. 17,000 ఓట్లతోని కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కు సంబంధించిన లాస్య నందిత చేతిలో ఆయన ఓడిపోవడం జరిగింది. పద్మ, రైట్, థ్యాంక్ యూ వాసు.